గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం కొంచెం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఇదంతా సోలన గ్యారేజ్లో అవుతుంది. అక్కడికి వెళ్ళిపోయి మనం ఏందో మిగతా చూద్దాం. సో ఈ గ్యాప్లో నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, కేబుల్ తీసుకొని పోతున్నా. ఐఫోన్ యూజర్. సో అక్కడికి వెళ్ళిపోయి మనం ప్రిపరేషన్ చూద్దాం. అంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన, ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వచ్చిన. సో ఫ్రెష్ అయిపోయాను, వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే అన్న గ్యారేజ్ మన ఇంటి దగ్గర నుంచి పక్కనే అనమాట. ఇంకా 2 minutes బైక్ మీద అంతే. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ ఏంటి పెడుతున్నాం. ఫుడ్ ఏంటంటే లైక్ బగారన్నం ప్లస్ చికెన్ కర్రీ అనమాట. రైతా ఉందో లేదో నాకు క్లారిటీ లేదు, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఓకేనా అన్నది ఎన్ఆర్ ఆటోమోటివ్స్ మొత్తం. सोहेल भाई हाय बोलो. हाय सैम भाई, कैसे है? ఏ సోహెల్ భాయ్, శ్రీధర్ భాయ్, నవీన్ బ్రో అండ్ ఈ అన్న నాకు తెలియదు ఆయన. ఏ నీరజ్ భాయ్, మొత్తం టాప్ మెకానిక్ ఎన్ఆర్ ఆటోమోటివ్స్. ఫస్ట్ స్టార్ట్ చేసి మనోడు అద్భుతం. ఎలా ఉంది? చాలా బాగుంది. చికెన్ బాగుంది ఫ్రెండ్స్. ఇగో పీస్ చూసినారా, టిండర్ మొత్తం ఇట్లా ఊడిపోతుంది. ఇగో వేసేసాడు, బాగా వేసేది. అన్న చేతి మహిమ ఎట్లా ఉంటుంది. షెఫ్ బాగుంది, నిజంగా బాగుంది. బాగుందనా? నిజంగా బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ ఇక్కడ చూపాను, ఇది చూసారా, ఇలా ఇలా అన్నకి మాత్రమే సాధ్యం. షెఫ్ అన్ననా? యాక్చువల్లీ అన్న ఫస్ట్ టైం అనుకుంటా ఇంత అన్నం చేయడం, చేస్తుండే కానీ కొంచెం కానీ బాగుంది. ఇగో అన్నని పొద్దుల రమ్మంటే పని అయిపోయిన తర్వాత వచ్చిండు. ఇగో దాచుకుంటాడు. ఎప్పుడు లేడు, రోజు లేడు. ఒక్కరోజు ఏమనుకోవచ్చు అంటే అది గాయ్స్, యాక్చువల్లీ ఏంటంటే మనం ఏమేమి ఇస్తున్నామంటే ప్లేట్ ప్లస్ రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ రైతా అనమాట, 1 వాటర్ బాటిల్. సో ఇదన్నమాట ప్లేట్లో పెట్టేసి ఇవన్నీ ఇస్తాం. చూద్దాం. ఇప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 12, 16 అవుతుంది. సో ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలా. అండ్ దాంట్లో కూడా ఫిల్ చేస్తున్నారు మొత్తం. అది కూడా అయిపోయిందంటే ఒక 10-15 minutesలో స్టార్ట్ అయిపోతాం. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. సో డిస్ట్రిబ్యూట్కి స్టార్ట్ అవుతున్నాం మేము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం. మన వాళ్ళు మస్తు కష్టపడ్డారు. ఎందుకు నాకు ఇంకో కారు వెనకాల వస్తుంది, ఇన్నోవా. మేము ఎంజాయ్లో వెళ్తున్నాం అనమాట. సో స్టార్ట్ చేయాలా, ఇద్దాం. నవీన్ మెల్లిగా ఎట్లా ఏమన్నా అకేషన్ ఉందా, లేదంటే ఉద్యానం చేస్తున్నాను? జస్ట్ టైం పాస్. ఓకే,
అయితే ఏంటంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఎట్లా అంటే మీరు ఇంధానం చేస్తున్నారు కదా, వీడియోలు తీసుకోవడం అవసరం అది అని చెప్పేసి. కొన్ని అవసరమే ఉంటాయి. వీడియో ఒకళ్ళిద్దరు చూసినా కానీ మనకి అలా ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా మనం చేద్దామని అనుకుంటే మంచిదే కదా. సో మన వాళ్ళు ఇంకొకళ్ళు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఏమంటాను, ఏమంటారు బ్రో? మన వాళ్ళు మస్తు కష్టపడ్డారు అబ్బా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఇక వెళ్ళాము, మంచిగా ప్యాక్ చేసారు. ఎన్న ఆన్ టైం అయిపోయింది మొత్తం ప్యాకింగ్ మాత్రం. ఇప్పుడు మనకి ఎంత టైం పడుతుందో ఇక్కడ చూడాల ఇయ్యనీకి. 3వ బోన్ అయిపోయింది. షాప్ లో ఇద్దరు శామ్ ఇంకా షబీ భాయ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే వీళ్ళు నా మీద మా పంచులు వేస్తారు, వాళ్ళకి తెలియట్లే ఎడిటింగ్ నేనే వేసుకుంటా అని చెప్పి. అందరికన్నా పెద్ద గరీబోడు శామే. సార్ ఏంటి సార్ అది? గరీబ్ అని 3 కార్లు ఉన్న గరీబ్ అని. ఏం చేసాం గరీబ్ వాళ్ళు. ప్రౌడ్ వస్తుంది మనం హ్యాండిల్ చేయాలి. చాలా వరకు ఇచ్చేసాను, ఇంకా ఈ పని కూడా ఇచ్చేసాను. చాలా మంది ఉన్నారు ఫుడ్ లేకుండా. అయిపోయింది ఓవర్. ఎట్లుండే అంటే లిటరల్ కిరాకుండే. వాళ్ళు కార్ లోపలికి వచ్చేసారు. సో ఆ కార్ల ఫుడ్, మా కార్ల ఫుడ్, 2 కార్ల ఫుడ్ అయిపోయింది. సో అయిపోయింది ఇక ఈ వ్లాగ్ కూడా ఇంతే ఎంజాయ్ చేస్తున్నాం ఇక. చలో బాయ్ గాయ్స్.